ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్‌లు ఎక్కువ జరిగాయంటూ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా విమర్శలు చేసినారు. అదేవిధంగా హరీష్ రావు విషయంలో కూడా ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు కేసు విషయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ అందులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి వాళ్ళని చిత్రహింసలు పెడతా ఉన్నారు పోలీసులు అని చెప్పి కొన్ని వినిపిస్తా ఉన్నాయి. హైకోర్టులో కూడా దానికి సంబంధించిన కేసు కూడా నడుస్తుంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు రాకేష్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఎట్లా చూస్తారన్న ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో నిజంగా బీఆర్ఎస్ హయాంలో జరిగిందా? అనేక సార్లుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతా ఉన్నాడు కదా ముఖ్యమంత్రి. ప్రతి రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ ఉంటుంది. హ్మ్. కేంద్రంలో ఇంటెలిజెన్స్ ఉంటుంది. హ్మ్. ఉగ్రవాద కార్యకలాపాలు కానీ, నక్సలైట్ల కార్యకలాపాలు కానీ, సంఘ విద్రోహుల శక్తుల యొక్క యాక్టివిటీ కానీ, వాటిని ట్రాక్ చేయడానికి కొన్ని సందర్భాల్లో పోలీసులు ఫోన్లు ట్రాక్ చేస్తూ ఉంటారు, హ్మ్. ట్యాప్ చేస్తారు. హ్మ్. కావాల్సినటువంటి సమాచారాన్ని సేకరించి హ్మ్. తగు చర్యలు తీసుకుంటారు. హ్మ్. అది ఏ ప్రభుత్వంలో అయినా ఉంటుంది. అది హ్మ్. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కావచ్చు, లేదు ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు, హ్మ్. గతంలో బీఆర్ఎస్ పరిపాలన చేసినప్పుడు కానీ. హ్మ్. ఇది లేకపోతే అసలు రాజ్యం నడవదు. హ్మ్. ఈ మాత్రం అవగాహన లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ దుశ్చర్యలకు పాల్పడడం ఏదైతుందో ఇది చాలా దురదృష్టకరం. హ్మ్. అంటే పరిపాలన అనుభవం లేనటువంటి వాళ్ళు హ్మ్. ప్రభుత్వంలోకి వస్తే ఎట్లుంటుందని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణగా మనం భావించవచ్చు. హ్మ్. పదే పదే మేము ఫోన్ ట్యాపింగ్ చేసిన ఆరోపణలు ఇస్తున్నారు. దమ్ముంటే ప్రూవ్ చేయాలా? అంతేగాని అమాయకులను తీసుకెళ్ళి హ్మ్. హరీష్ రావు గారి దగ్గర వర్క్ చేశారని, హరీష్ రావు గారు అనుచరులు అని చెప్పేసి హ్మ్. ఏదో విధంగా మేము కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే హ్మ్. ఈరోజు కొంతమందిని అమాయకులను తీసుకెళ్ళి చిత్రహింసలకు గురి చేయడం హ్మ్. ఇది చాలా దుర్మార్గం. ఇది హ్మ్. కక్షనే లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. హ్మ్. మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి చేయడానికి, హ్మ్. అంతేగాని ప్రతిపక్ష పార్టీల మీద కక్ష తీర్చుకోవడానికి కాదు. అసలు ఈ హ్మ్. ప్రభుత్వం వచ్చిందే బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష తీర్చుకోవడానిక అన్న చందంగా హ్మ్. వ్యవహారం చేస్తూ ఉంది. హ్మ్. వేల మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు. హ్మ్. కొంతమంది జైళ్ల పాలు చేస్తూ ఉన్నారు. అనేక మందిని చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. తప్పకుండా వడ్డీతో సహా హ్మ్. బీఆర్ఎస్ పార్టీ చెల్లించి తీరుతుంది హ్మ్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఈ రకమైనటువంటి కక్షపూరిత చర్యల వల్లనే ఈరోజు 14 నెలల్లోనే మొత్తం కాంగ్రెస్ పార్టీ అబాస్ పాలైపోయింది. హ్మ్. వద్దురా బాబు ఈ కాంగ్రెస్ పాలన అనే చందంగా ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల గురించి దృష్టి పెట్టాలా? ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టాలి. ప్రజా సమస్యలను పరిష్కారం చేయడం మీద దృష్టి పెట్టాలా? అంతే తప్ప ఈ ప్రతిపక్షాలను మీరు లక్ష్యంగా చేసుకొని పనిచేస్తే ఈరోజు రైతాంగం ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గురుకుల టీచర్లు ఈరోజు హాస్పిటల్ల పాలవుతున్నారు. ఈరోజు పాడెక్కుతున్నారు పాపం. బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వ్యాపారవేత్తలు రోడ్డున పడుతున్నారు. వాటికి మీ సమాధానం ఏంది? అది చెప్పండి మీరు. అంటే అంతేగాని బీఆర్ఎస్ పార్టీ ఓర్చుకోలేకనే ప్రభుత్వం పైన బురద జల్లుతా ఉన్నదంటూ నిన్న కూడా ముఖ్యమంత్రి సభలో మాట్లాడిండు. మేము చేసిన అభివృద్ధి 10 నెలల పాలన కావచ్చు, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన కావచ్చు, చర్చలకు సిద్ధమని రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు కదా! అవును. వారు చేసినటువంటి అభివృద్ధి గురించి మొత్తం రాష్ట్రమంతా చర్చించుకుంటున్నది. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. అంతర్జాతీయ వేదికల్లో యూఎన్‌లో కూడా ఈ రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా ఈ నమూనా ఇంత గొప్ప నమూనా ఏంది అసలు? ఇంతమంది బిల్డర్లు ఎట్లా ఆగమవుతున్నారు? ఇంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎట్లా ఆగమవుతున్నారు? ఇంతమంది రైతులు ఎట్లా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? అనే దాని మీద తప్పకుండా చర్చోపచర్చలు జరుగుతాయి 100%. చాలా అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. హ్మ్. ఈ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఒక పరిపాలన. హ్మ్. సముద్రాన్ని హైదరాబాద్ తీసుకొచ్చిండు. హ్మ్. ఏరోప్లేన్లను దిల్సుఖ్నగర్‌లో అమ్ముతున్నాడు. ఆ! హ్మ్. ఈ రకమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తుంది. తప్పకుండా దీని మీద చర్చ జరగాల్సిందే 100%. హ్మ్. ఇంకో అంశము మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి అభివృద్ధి మేము చేస్తా ఉంటే ఓర్చుకోలేకపోతా ఉన్నారు. కండ్లల్లో కత్తులేసుకొని చూస్తా ఉన్నారంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు? నాకు అర్థం కానిది ఏందంటే, ప్రభుత్వంలో ఉన్నది మీరు. హ్మ్. అభివృద్ధి చేస్తే అది ప్రజల అనుభవంలో ఉంటది. హ్మ్. ఎందుకు మొత్తుకుంటాన్లు? హ్మ్. అంటే అభద్రతా భావంలో ఉన్నటువంటి వాడే ఆత్మన్యూనతా భావంతోనే ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడతాడు. హ్మ్. నువ్వు ముఖ్యమంత్రివి. నీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది. నువ్వు అభివృద్ధి చేస్తున్నావు. మరి ఎందుకు టీఆర్ఎస్ మీద ఎందుకు లొల్లి పెట్టుడు? హ్మ్. అభివృద్ధి చేస్తే అది ప్రజల అనుభవంలో ఉంటుంది కదా! ప్రజలే చెప్తారు కదా! రేవంత్ రెడ్డి గారి పాలన అద్భుతంగా ఉన్నదని. ప్రజలు ఎందుకు రోడ్ ఎక్కుతున్నారు? హ్మ్. నీ సొంత ఊరు కొడంగల్‌లో, హ్మ్. నీ నియోజకవర్గంలో, కొండారెడ్డిపల్లిలో హ్మ్. ఈరోజు ఎందుకు ప్రజలు నానా బూతులు తిడుతున్నారు నిన్ను? అది చెప్పండి. హ్మ్. కన్న తల్లి ఎక్కడైనా కొడుక్కి శాపం పెడతదా? ఉన్న ఊరు కన్న తల్లి లాంటిది. హ్మ్. కానీ ఈరోజు అదే కన్న తల్లి లాంటి కొడంగల్లు, ఈరోజు కొండారెడ్డిపల్లి నిన్ను బూతులు తిడుతా ఉంది. హ్మ్. నీకు శాపనార్థాలు పెడుతున్నది. ఎందుకు? నీ పరిపాలన అంత బాగుంటే, మహబూబ్‌నగర్‌లో నీ పరిపాలన అంత బాగుంటే,
నీ సొంత ఊరు వాళ్ళు నిన్ను ఎందుకు తిడుతున్నారు? దానికి సమాధానం చెప్పండి ఫస్ట్. రైట్. ఇంకో చర్చ జరుగుతోంది రాష్ట్రంలో చాలా చోట్లల్లా పంటలు ఎండిపోతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు అందించలేకపోతా ఉందని చెప్పి ఒక చర్చ సాగుతా ఉంది. సో, ఇటువైపు ఫోన్ ట్యాపింగ్‌లని ఇంకోటని మాట్లాడుతా ఉన్నారు తప్ప, మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేకపోతా ఉంది రైతులను? 50,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 3,00,00,000 మెట్రిక్ టన్నులకు తీసుకెళ్ళినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీ. ఒకనాడు ఎడారిగా ఉన్నటువంటి తెలంగాణలో 10 జిల్లాల్లో 9 జిల్లాలు కరువు ప్రాంతాలుగా ఉన్నటువంటి ఈ తెలంగాణలో అద్భుతమైనటువంటి ఒక వ్యవసాయ పథకాలను తీసుకొచ్చి రైతాంగాలకు మేలు చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈరోజు దురదృష్టకరం ఏంటంటే సంవత్సరం అయింది అంతే, కాంగ్రెస్ వచ్చి కరువు వచ్చేసింది, కరెంటు కోతలు వచ్చేసినాయి, కన్నీళ్ళు వచ్చేసినాయి. దీనికి ఎవరు కారణం? 10 ఏళ్లలో లేనటువంటి కరువు కన్నీళ్ళు ఈరోజు ఎందుకు అంటే మీ చేతగానితనం వల్ల. గతంలో ప్రాజెక్టులలో నీళ్లు నింపి దాని ద్వారా చెరువులకు మరలించి చెరువులు నింపేసి వాటర్ టేబుల్ పెంచడం వల్ల ఎండాకాలం కూడా వాటర్ కొరత రాలే. కానీ ఈరోజు మీరు ప్రాజెక్టులలో నీళ్ళు వదిలేస్తున్నారు సముద్రానికి, ప్రాజెక్టులు ఎండిపోతున్నాయి, సహజంగా చెరువులు ఎండిపోతున్నాయి, దానివల్ల వాటర్ టేబుల్ తగ్గిపోతున్నది. దానివల్ల ఈరోజు పంటలు పండించేటువంటి ఒక పరిస్థితి లేదు, పంటలు ఎండిపోతున్నాయి. స్వయంగా కోదండరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆయన రైతు వ్యవసాయ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. వారే చెప్పిండ్రు పంటలు వేసుకోకంటారు బాబు, మొత్తం ఎండిపోతున్నాయి, రైతాంగం తిప్పలు పడుతున్నది, కాబట్టి దీని గురించి ఆలోచన చేయాలని చెప్పేసి వారు మాట్లాడుతున్నారు. అంటే వారు నిజాయితీ పరులు కాబట్టి వారు ఏం చెప్తున్నారు, మొత్తం పంటలు ఎండిపోతున్నాయి, రైతులు ఆలోచించుకోవాలని చెప్తున్నారు. పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి అనేది రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. సరే, వారు ఒక వ్యవసాయం మీద కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, కొంత ప్రేమ ఉన్నటువంటి వ్యక్తిగా అన్ని నిజాలు ఒప్పుకున్నాడు. కానీ ఈ నిజానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాదని అడుగుతున్నారు. దీనికి వ్యవసాయ శాఖ మంత్రి గారు సమాధానం చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి వారు సమాధానం చెప్పాలి. ఇన్నేళ్ళు ఎండిపోయినటువంటి పంటలు ఇప్పుడే ఎందుకు ఎండిపోతున్నాయి? ఇన్నేళ్ళు రానటువంటి కరువు ఈ రోజు ఎందుకు వచ్చినాయి? ఇన్నేళ్ళు కన్నీళ్లు పెట్టినటువంటి రైతాంగం మళ్ళీ కన్నీళ్లు ఎందుకు పెడుతున్నారు? దీనికి సమాధానం చెప్పాలి.